భారతీయ పురాణాల పుటల్లో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. వజ్రాసురుడు తనను ఎవరూ యుద్ధంలో నేరుగా చంపలేరని వరం పొందిన ఇంద్రుడు మెరుపు రూపంలో వచ్చి అతనిని సముద్రంలో కరిగించాడనేది ప్రత్యక్ష యుద్ధం కాదని పురాణాలు చెబుతాయి. దేవలోకంలో ఉన్న కల్పవృక్షం కేవలం కోరికలు తీర్చేది మాత్రమే కాదనేది విశ్వంలోని సకల బీజాలకు జీవరాశికి మూలమైన ఒక దివ్య వృక్షమని బ్రహ్మపురాణం వివరిస్తుంది. గౌతమ మహర్షి ఆశ్రమంలో ఒక జింకకు అద్భుతమైన జ్ఞానం లభించిందని, అది ధర్మ సూక్ష్మాలను బోధించిందని, ఇది అహంకారాన్ని తగ్గించుకోవాలని సూచిస్తుందని కొన్ని జానపద కథలు చెబుతాయి. పవిత్ర తులసి మొక్క కేవలం విష్ణువుకు ప్రీతికరమైనది మాత్రమే కాదని, దాని ఆకులు రాక్షస సంహారానికి ఉపయోగపడే అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉండేవని కొన్ని ప్రాంతీయ కథలు చెబుతాయి. విష్ణు ఒకసారి ఒక చక్రవర్తి భక్తిని పరీక్షించడానికి తన శ్రీవత్సం గుర్తును తొలగించుకున్నాడని, ఆ గుర్తు తిరిగి పొందే వరకు ఆయన లోకాలను పాలించలేదని కొన్ని వైష్ణవ ఆగమాలు వివరిస్తాయి. ప్రహ్లాదుని భార్య ద్యుమతి తన భర్తను కాపాడటానికి విష్ణువును ప్రార్థిస్తూ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను త్యాగం చేసిందని, ఆమె భక్తి ప్రహ్లాదుని రక్షణకు దోహదపడిందని కొన్ని పద్మపురాణ కథలు చెబుతాయి. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు తన కవచ కుండలాలను ఇంద్రుడికి దానం చేసిన తరువాత ఇంద్రుడు తన వైజయంతి అనే అమూల్యమైన మాలను అతనికి బహుమతిగా ఇచ్చాడని, అది అతని రక్షణకు కొంతవరకు సహాయపడిందని చెబుతారు. శివుడు తన తాండవ నృత్యం చేస్తున్నప్పుడు ఆయన శరీరం నుండి వెలువడిన శబ్దం నుండి దామరుకం ఉద్భవించిందని, అది విశ్వంలోని లయకు సృష్టికి మూలమైన ధ్వనిని కలిగి ఉందని పురాణాలు చెబుతాయి. భారతదేశంలో ఉన్న ప్రతి శక్తిపీఠం కేవలం సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు మాత్రమే కాదని, అవి విశ్వంలోని వివిధ శక్తి కేంద్రాలకు మూలమైన శక్తి స్థానాలని దేవీ భాగవతం వివరిస్తుంది. గరుత్మంతుడు అమృతం తీసుకువెళ్తున్నప్పుడు ఇంద్రుడికి భయపడి ఒక దేవదారు వృక్షం వెనుక దాక్కున్నాడని, అప్పుడు ఆ వృక్షం దైవశక్తిని పొందిందని కొన్ని పురాణ కథలు చెబుతాయి. ఈ రహస్యాలు వేల సంవత్సరాల నాటి ప్రాచీన ఆలయాల గోడల వెనుక దాగి ఉన్న అపురూప చిత్రాల లాంటివి. వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.